భారతదేశంలో పుట్టిన ఒక ముఖ్యమైన మతం బౌద్ధం. దీనిని శాక్య వంశానికి చెందిన గౌతమ బుద్ధుడు స్థాపించాడు. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. క్రీపు 563లో లుంబినిలో జన్మించాడు. శుద్ధోధనుడు మరియు మాయాదేవి అతని తల్లిదండ్రులు. యువరాజు సిద్ధార్థుడు అపారమైన విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. అతను అందమైన యువరాణి యశోధరను వివాహం చేసుకున్నాడు. వృద్ధాప్యం, అనారోగ్యం, మృత్యువు ఇవన్నీ తప్పని బాధలు. ఈ దుఃఖం నుండి విముక్తి లేదా? ఈ సన్యాసికి శాంతి లభించినట్లుంది. వృద్ధాప్యం, రోగం, మరణం చూసిన సిద్ధార్థుడు జీవితంలోని దుఃఖాన్ని గ్రహించాడు. ఆపై మోక్ష మార్గాన్ని అన్వేషించడానికి సన్యాసిని చూసి ప్రేరణ పొందాడు. ఇది సిద్ధార్థుడు తన 29వ ఏట రాజభవనాన్ని, కుటుంబాన్ని త్యజించి సత్యాన్వేషణలో సన్యాసిగా మారిన ఘట్టం. అనేక సంవత్సరాల తీవ్ర తపస్సు తర్వాత ఇది సరైన మార్గం కాదని అతను గ్రహించాడు. అతను మధ్య మార్గాన్ని కనుగొని శాంతిని పొందాడు. 49 రోజుల తర్వాత సిద్ధార్థుడు బోధివృక్షం క్రింద సంపూర్ణ జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడయ్యాడు. దిక్కులారా, పిత జీవితాల్లో దుఃఖ సముదయ, దుఃఖ నిరోగ మరియు దుఃఖ నిరోగగామిని. జీవితమంతే దుఃఖం, దుఃఖనికి కరణం తృష్ణ, దుఃఖ నివారణ సధ్యం. దుఃఖమును అంతం చేయడానికి మార్గం అష్టాంగ మార్గం. సమ్మదిట్టి, సమ్మ సంకప్ప, సమ్మ వాచ. అతి విలాసానికి, కఠిన తపస్సుకి మధ్యే మాధ్యమ మార్గం. సంతులిత జీవితం మోక్షానికి దారితీస్తుంది. బుద్ధ, ధర్మ, సంఘ. బుద్ధం శరణం గచ్ఛామి. బౌద్ధమతంలో నిర్వాణం అంటే కోరిక, ద్వేషం మరియు అజ్ఞానం నుండి విముక్తి. ఇది స్వర్గం కాదు, శాశ్వతమైన శాంతి స్థితి. పంచశీలః: ప్రాణులను చంపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, మత్తు పానీయాలు సేవించవద్దు, దురాచారాలకు దూరంగా ఉండాలి. బౌద్ధమత గ్రంథాలను త్రిపిటకాలు అంటారు. వాటిలో వినయపిటక, సుత్తపిటక మరియు అభిధమ్మ పిటక ఉన్నాయి. సాంచి, అమరావతి వంటి బౌద్ధ స్తూపాలు బుద్ధుని అవశేషాలకు నిలయాలు. విహారాలు సన్యాసుల నివాసాలు. అశోకుడు బౌద్ధమతాన్ని శ్రీలంక, చైనా, మయన్మార్ మరియు థాయిలాండ్ వంటి దేశాలకు వ్యాప్తి చేశాడు. సన్యాసులు దూర ప్రాంతాలకు ప్రయాణించారు. బౌద్ధమతంలో పునర్జన్మ మరియు అనత్త సిద్ధాంతం. బుద్ధుడు ఆత్మను శాశ్వతంగా అంగీకరించలేదు. మీ విముక్తి మీ చేతుల్లో ఉంది, దేవుని ద్వారా కాదు, సరైన ప్రవర్తన ద్వారా. నీవే నీకు దారి.